సిరీస్లో క్రైమ్ స్టోరీలల్లో చాలామంది అందులో నటించే వాళ్ళందరూ కూడా ఏది సిగరెట్లు తాగడం, మందు తాగడం, డ్రగ్స్ వేసుకోవడం, పాన్ పరాకు నమిలి నోట్లో వేసుకోవడం, ఇటువంటి చాలా భయంకరమైన దృశ్యాలు మనకు ఎక్కువగా అనిపిస్తాయి. వాడిని చూడగానే లేత వయసులండి వాళ్ళ దాదాపు 9, 10, 12, 15 సంవత్సరాల్లో వాళ్ళకి లోకజ్ఞానం ఏం తెలుసండి? అవి కొత్త పదార్థాలు అనుకుంటారు, అవి తాగడం వల్ల ఎంతో ఆనందం అనుకుంటారు, అది తాగితే ఎంతో స్టైల్ అనుకుంటారు. ఇటువంటి భావజాలం అనేది మీరు ఇంట్లో కూర్చుండే నేర్పిస్తున్నారండి. ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. వీళ్ళతో పాటు వీళ్ళు ఏ స్కూల్ చదువుతారో ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ఆలోచించండి. 24 గంటలు చదువుతో కాకుండా ఎక్కువగా వాళ్ళ జీవితాలను ఈ స్మార్ట్ ఫోన్లకు అది అడాప్ట్ చేయకండి. చాలామంది పుట్టిన పిల్లలకు కూడా కొంతమంది అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి వాళ్ళు అన్నం తినకపోతే వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అందులో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి అమ్మాయి అలాగే చూస్తుంటే ఈమె తల్లి పని అయిపోతుందని చెప్పేసి అన్నం తినిపించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు వెనకటి కాలం 20-25 సంవత్సరాలు వెనకడికి పోతుంటే మన నానమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎలా తినిపించారండి? చందమామ రావే జాబిల్లి రావని చందమామను చూయించుకుంటా ఎంతో ఆ పాటలు పాడుతుంటే వాళ్ళ మానసిక స్థైర్యం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి వాళ్ళ ఎదుగుదలలో మోరల్ వాల్యూస్ విలువలతో బతికేవాళ్ళు. ఇప్పుడండి 24 గంటలు పుట్టిన పిల్లకా నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే ఆ అమ్మాయికి ఫోన్ ఉండాలి. ఫోన్లు 24 గంటలు. వాళ్ళ పిల్లలే ఎందుకండి, తల్లిదండ్రులు కూడా అంతే అండి. ఎవరు ఇంటికి వస్తున్నారో ఎవరు పోతున్నారో, కొందరు ఇళ్ళలోనైతే వాళ్ళు ఫోన్లో నిమగ్నం అయిపోతే విలువైన వస్తువులు కూడా దొంగతనం చేసుకొని పోయిన దొంగలు కూడా ఉన్నారు. అది నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక మైనర్ పిల్లగాడు ముక్కు పచ్చలారని ఒక పసికందు ఒక అమ్మాయి 10 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని అవలీలగా చంపేశాడండి. ఒక్కసారి తల్లిదండ్రులు ఇప్పటికైనా పిల్లలకు ఆ ఫోన్లు ఇవ్వడము, క్రైమ్ స్టోరీల పైన వాళ్ళు చూస్తుంటే ఆ టీవీలు బంద్ చేయండి. ఒకటండి, మనకు ప్రతి సాంకేతిక పరికరం కూడా చాలా ఉపయోగం అండి, లేదని అనట్లేదండి. ఇప్పుడు కంప్యూటర్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ నెట్ కానీ నిజంగా చాలా విలువైన విషయాలు నేర్చుకోవచ్చండి. వాళ్ళకి సైన్స్కి సంబంధించిన ప్రతి అంశం వాళ్ళు నెట్లో కొడితే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫిగర్తో సహా అందులో కనిపించే అవకాశం ఉంటుంది. దాంట్లో వీళ్ళు ప్రావీణ్యం పొందొచ్చు. అవి చూస్తే తప్పు కాదు. కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల ఈ యొక్క ప్రైవేట్ ఛానల్స్లో ఎంత అసహ్యంగా అందులో కనిపిస్తున్నారండి.